విజయనగరం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైంది. ఇప్పటికే సుమారు 90% మేర పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఇంటి వద్దకే వెళ్లి సచివాలయ సిబ్బంది పింఛన్లను ప్రజలకు అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల పెంపుతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైందని చెప్పుకోవాలి. కొన్ని జిల్లాల్లో అయితే ఉదయం 5 గంటల నుంచే ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా కలెక్టర్లు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 116 కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేస్తున్నారు. 2,80,000 మంది అయితే లబ్ధిదారులు అయితే విజయనగరం జిల్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు, పింఛన్ అందుకున్నారు. వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, పింఛన్ అందుకున్నారా? ఉదయాన్నింటికే ఇస్తున్నారండి. ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు, పర్వాలేదు, ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పర్వాలేదు. అది మీరు చెప్పండి, పెన్షన్ అందుకున్నారా? అందుకోండి. ప్రభుత్వం రాగానే 3,000 నుంచి 4,000 చేసింది, ఎలా ఉంది? చేసాను, బ్రహ్మాండంగా ఉందండి. చాలా బాగుంది. మా వృద్ధులకు మాత్రం చాలా మేలు చేశారు, చాలా మంచిది. ఈ పద్ధతి బాగుందా? 5 గంటలకి బాగుందండి, బాగుందండి. అప్పుడు అయితే వారం రోజుల వరకు ఇచ్చారు అలాగన. ఇప్పుడు అలాగా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను, 5 నిమిషాలు అయిపోతుంది పని. ఓకే, అంతే. మీరు చెప్పండి, పెన్షన్ ఉదయాన్నింటి తీసుకున్నారా? తీసుకున్నాండి. తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతుండ్రు? బాగానే ఉందండి, ప్రభుత్వం వచ్చి పేదలు బాగుంటారండి. అది ఇప్పుడేమో అనుకూలంగా ఉంది పేదలకి. మీరు చెప్పండి, తీసుకున్నారా పెన్షన్? తీసుకున్నాండి. ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారు. ఒకసారి 3,000 నుంచి 4,000 అయింది, ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. వాళ్ళు 250 పెంచారు, అలా కాకుండా ఒకసారి ఇస్తుండ్రు వీళ్ళు, అది బాగుంది. ఓకే, అంటే కుటుంబానికి కొంత అండగా ఉంది. ఉంది. ఓకే, సంవత్సరం 200 పెంచారు వాళ్ళు, ఒకేసారి 1000 రూపాయలు పెంచారు వీళ్ళు. 4 సంవత్సరాలు 1000 రూపాయలు వేసారు అతను, ఒకేసారి ఇతను 1000 రూపాయలు వేసారు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, నేను అంత బాగానే ఉంది. ఒక్కసారి 1000 రూపాయలు పెరిగింది, ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది, ఇంకేడుగు. సో ఇది ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారింటికి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అదేవిధంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచి అది కూడా టైంకి అందిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే సుమారు వారం రోజులు పట్టేది మొత్తం పెన్షన్లన్నీ కంప్లీట్ అయ్యేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే మొత్తం అంతా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.